పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హైదరాబాద్ తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుండి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా అరెస్ట్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న హైదరాబాద్ తరలి వెళ్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలను అలాగే మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిన్న అర్ధరాత్రి నుండే పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. మంత్రికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను రామగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే కాలువ శ్రీరాంపూర్ మరియు ఓదెల మండలకు సంబంధించినటువంటి ముఖ్య బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలను పొత్కపల్లి పోలీస్ స్టేషన్కి అలాగే మరికొంతమంది సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అలాగే ఈరోజులో భాగంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో చేశారు. పెద్దపల్లి మంచిర్యాలకు మధ్యలో ఉన్నటువంటి గోదావరి వంతెన పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిపి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తుంది, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతస్ పడుతున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి, అలాగే పోలీసు రాజ్యం నడుస్తుంది అని అన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా స్వేచ్ఛగా తీరుతున్నారు, కానీ బీఆర్ఎస్ శ్రేణులపైన కూడా అక్రమ అరెస్టులు నిర్బంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. అలాగే వెంటనే జోక్యం చేసుకుని వెంటనే బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు అలాగే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సిద్ధార్థ పిల్లల ఆసుపత్రిలో నిన్న 7 నెలల పాప మృతి చెందడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందంటూ కూడా పాప తండ్రి ఖాదీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైనటువంటి పాప తండ్రి ఖాదీర్ పెద్దపల్లి హాస్పిటల్కి చేరుకొని వైద్యులపైన కత్తితో దాడి చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం బంధువులు కూడా వచ్చి ఆసుపత్రి అంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. భయంతో డాక్టర్ అయితే బయటికి పనులు తీసేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి స్థానిక కానిస్టేబుల్ వెంటనే డాక్టర్ని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ఉడావుటిన ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ని అయితే సంరక్షించారు. అయితే ఈ సందర్భంగా పాప తండ్రి మాట్లాడుతూ వైద్యులు కావాలని నా పాపను చంపారంటూ కూడా హెవీ డోసులు ఇవ్వడం, అలాగే కొత్తగా వచ్చినటువంటి నర్సు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నా కూతురు చనిపోయిందంటూ కూడా పాప తండ్రి ఖాదీర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వెంటనే డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే డాక్టర్లు కూడా డాక్టర్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్ల పైన ఇలాంటి దాడులు కామన్ అయిపోయాయి కాబట్టి మాకు రక్షణ లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా డాక్టర్లంతా కూడా డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే డాక్టర్లు కూడా డాక్టర్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్ల పైన ఇలాంటి దాడులు కామన్ అయిపోయాయి కాబట్టి మాకు రక్షణ లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా డాక్టర్లంతా కూడా విధులు బహిష్కరించారు. ఈరోజు చెలో పెద్దపల్లికి ఐఎంఏ పిలుపునిచ్చింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని సేవలు అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు సైతం కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఐఎంఏ అధ్యక్షుడు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కూడా అత్యవసర సేవలతో పాటు అన్ని కూడా బహిష్కరించడం జరిగింది.